ఆ ఇద్దరికి పెద్దలు పెళ్లి చేశారు. 10 నెలల క్రితం పండంటి బిడ్డ పుట్టాడు. అప్పుడే భార్యకు 100 ఏళ్లు నిండాయి. భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 4 గోడల మధ్య అసలేం జరిగింది? హైదరాబాద్ మీర్పేట విషాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న కుమారుడికి విషమిచ్చింది తల్లి సుష్మిత. కుమారుడు చనిపోయాక ఉరివేసుకొని తాను ఆత్మహత్య చేసుకుంది. సుష్మిత మనవడు ఇద్దరు చనిపోవడంతో ఆమె తల్లి లలిత కూడా ఆత్మహత్య యత్నం చేసింది. ఒక్క ఘటనతో 3 తరాల్లో విషాదం నెలకొంది. సుష్మిత భర్త యశ్వంత్ రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. భర్త ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి అపస్మారక స్థితిలో పడున్నారు ముగ్గురు. భర్త యశ్వంత్ రెడ్డి వేధింపులే ఈ విషాదానికి కారణమంటూ సుష్మిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుష్మితది ఆత్మహత్య కాదు, 4 గోడల మధ్య ఏం జరిగిందో బయటపెట్టాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా తమ్ముని బిడ్డ సుష్మా పెళ్ళై 2 ఇయర్స్ మీద 4 మంత్స్ అయింది. 11 మంత్స్ బాగున్నాడు. భార్య భర్తలు ఏమనుకున్నారో తెలియదు. మాకు 2-3 ఇన్సిడెంట్స్ తెలిసినాయి. మాకు చెప్పింది వాళ్ళే. ఎట్లా అంటే అరెస్ట్మెంట్ చేస్తున్నాడు, కోపం ఎక్కువ, నెత్తేస్తాడు, బయటికి పోనీయాడు, ఎవరితో మాట్లాడియాడు, మమ్మల్ని కూడా రానియాడు వాళ్ళ ఇంటికి. ఆయన కూడా వాళ్ళ ఇంటి ఫంక్షన్ అయినా మమ్మల్ని పిలవాడు, మా బ్రదర్స్ని పిలవాడు. మేము ఉమ్మడి కుటుంబము, మేము 9 మంది. మా అన్నయ్య వాళ్ళే పెళ్లి చేసి మా తమ్ముడు మా కోడలు 2 ఏళ్ళు ఉన్నప్పుడు మా తమ్ముడు చనిపోయిండు. మేమే అందరం చూసుకున్నాం. మా అన్నలు ఫస్ట్ ప్రేమలు మా తమ్ముడు లాగానే పెంచుకున్నారు దాన్ని, అందరం చూసినాం. ఇప్పుడు వాడు ఏమో చేసి మా కోడల్ని చంపేసిండు. వాడే చంపేసిండు. వాడి మీదనే నమ్మకం. మాకు అది ఉరి కాదు, మా మద్దలు అసలు ఏమీ తాగదామే.